ప్రజాపంత రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ డివి కృష్ణన్న 3వ వర్ధంతి సభ రాష్ట్ర పార్టీ హైదరాబాద్లో సుందర విజ్ఞాన కేంద్రంలో ఈరోజు 29 జూన్ రోజు నిర్వహిస్తూ ఉంది. ముఖ్యంగా ప్రపంచం దేశం మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా విప్లవ పంతాన్ని విప్లవ ఎత్తుగడల్ని రూపొందించుకొని విప్లవ ఉద్యమం నిర్మించాలని చెప్పేసి డివికే అన్న ఏదైతే నిర్దేశం చేశారో ఆ ప్రకారంగా అదే సమయంలో అతివాదం పేరుతో మితవాదం పేరుతో విప్లవోద్యమం నష్టం తీసుకొచ్చే విధానాల్ని వ్యతిరేకించి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల్ని పరిష్కారం చేయకుండా మతోన్మాదం పేరుతో కులోన్మాదం పేరుతో ఈరోజు ఈ ఉద్యమాల్ని పాలక వర్గాలు అణచివేసే ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి. ఒకవైపు 50 సంవత్సరాల అత్యవసర పరిస్థితిని వ్యతిరేకిస్తూనే అప్రకటిత అత్యవసర పరిస్థితి విధానాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తుంది. దీన్ని కూడా మనం వ్యతిరేకించే విధంగా ప్రజా ఉద్యమాలు నిర్మించే విధంగా సిపిఐఎంఎల్ ప్రజాపంద మాస్లైన్ ప్రజానీకానికి పిలుపునిస్తుంది. అప్పుడే కాబట్టి డివికే గారికి నిజమైన నివాళులు అర్పించిన వాళ్ళం అవుతాం అని చెప్పేసి నేను గుర్తు చేస్తా ఉన్నాను. సిపిఐఎంఎల్ ప్రజాపంద మాస్లైన్ ప్రజానీకానికి పిలుపునిస్తుంది. అప్పుడే కాబట్టి డివికే గారికి నిజమైన నివాళులు అర్పించిన వాళ్ళం అవుతాం అని చెప్పేసి నేను గుర్తు చేస్తాను.